ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు ఏం చూస్తారంటే మన రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే ఉంది కదా, ప్యాకేజ్ 2 కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుంటారు. అలానే వర్క్ ఎంతవరకు ఏందనేది తెలుసుకుంటారు. మరి లేట్ చేయకుండా బ్లాగ్లోకి వెళ్ళిపోదామా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు చూస్తున్నారంటే దానికి కారణం మన అంశుమన్ భారతి బ్రో. స్పెషల్ థ్యాంక్స్ టు అంశుమన్ భారతి బ్రో. ఫ్రెండ్స్ ప్రజెంట్ మనమైతే కొర్లాం దగ్గర ఉన్నాం. ఇక్కడ ఒక డబుల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ వస్తుంది కదా, ఈ వ్లాగ్స్ నేను ఆల్రెడీ చేశాను. మీకు కొర్లాం నుంచి కంటకాపల్లి నుంచి సబ్వరం టోటల్గా ప్యాకేజ్ 3 ప్యాకేజ్ 4 చూపించాను. ఇప్పుడు ప్యాకేజ్ 2 చూపించబోతున్నాను. ఫస్ట్ మనమైతే మ్యాప్ వ్యూలో చూద్దాం. ప్యాకేజ్ 2 ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడి వరకు ఉండబోతుంది అనేది. ప్యాకేజ్ 2 అయితే కొర్లాం దగ్గర స్టార్ట్ అయ్యి ఎగ్జాక్ట్గా జక్కువ దగ్గర ఎండ్ అవుతుంది. టోటల్గా ఉండే కిలోమీటర్స్ అయితే 25 km ఉంటుంది. ఈ 25 km కంప్లీట్గా మనమైతే ఎక్స్ప్లోర్ చేస్తాం. వర్క్ ఎంతవరకు అయిందనేది మీరు మ్యాప్ వేలో చూస్తున్నారు కదా. నేను గీసింది అయితే ఎగ్జాక్ట్ మ్యాప్ వే. మనకి ప్రజెంట్ మన గూగుల్ మ్యాప్స్లో అప్డేట్ చేశారు ఈ మ్యాప్ అయితే. ఆ మ్యాప్ బేస్ చేసుకొని నేనైతే ఈ రూట్ మ్యాప్ని గీసాను. ఇక్కడ మనకి 24 km కనిపిస్తుంది, కానీ టోటల్గా 25 km అయితే ఉంటుంది. ఇప్పుడు మనమైతే ఈ రోడ్ మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. వర్క్ ఎంతవరకు అయిందనేది మీరు చూసుకోవచ్చు. ఇది ఎక్స్ప్రెస్ వే కాబట్టి మనకి ఎలాంటి జంతువులు రాకుండా అటువైపు ఇటువైపు వాల్స్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇవి నా ప్యాకేజ్ 3 ప్యాకేజ్ 4 బ్లాగ్స్లో మీకు కనిపిస్తాయి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక ఫ్లైఓవర్ అయితే అవుతుంది. ఇది యానిమల్ అండర్ పాస్ అవ్వచ్చు లేదా వెహికల్ అండర్ పాస్ అవ్వచ్చు. ఇక్కడ మొత్తం మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వర్క్ అయితే చాలా ఫాస్ట్గా అవుతుంది. ఇక్కడ మేము వెళ్ళేటప్పుడు చిన్న సంఘటన జరిగింది. మీరు అది షార్ట్ వీడియోలో కూడా చూస్తూ ఉంటారు ఏంటనేది. అది నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఇప్పుడు మీరు ముందు చూస్తున్నారు కదా, ముందున ఒక లారీ అయితే వెళ్తుంది. ఆ లారీ వెళ్ళటం వల్ల ఆ ముందున మనకి ఒక పెద్ద హోల్లో అయితే పడింది. మీరు ఇప్పుడు అది క్లియర్గా చూస్తారు. ఆ టైంలో అక్కడుండే క్రేన్ ఆపరేటర్ మాకు బాగా హెల్ప్ చేశారు. చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఆ భయ్యకి. ఒకవేళ భయ్య హెల్ప్ చేయకపోతే మేము మళ్ళీ ఇంకొక రూట్ చూసుకుని వెళ్ళాల్సి వచ్చేది. మేము వెళ్ళే ఈ రూట్లో వెళ్ళడం చాలా కష్టం, ఒక ఆఫ్ రోడింగ్ వెహికల్ ఉంటే తప్ప. మనం వేసుకెళ్ళింది సిట్రాన్ C3. ఈ సిట్రాన్ C3కి గ్రౌండ్ క్లియరెన్స్ ఓకే, బట్ తగిలే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి చాలా ఇబ్బందికరంగా మేము వెళ్ళాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నారా, అక్కడైతే ఎక్కడైతే అప్పుగా ఉందో దాన్ని లెవెల్ చేస్తున్నారు ట్రక్ డ్రైవర్. చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి భయ్యాకైతే. ఆ బ్రో సర్ఫేస్ని ప్లేన్ చేసిన తర్వాత మేమైతే ముందుకు వెళ్ళాం. మీరు అబ్జర్వ్ చేయొచ్చు మేము ఎలా వెళ్తామనేది. ఆ టైంలో కొన్ని కొంగలు కూడా ముందుకు వచ్చాయి. మేము వాటిని అబ్జర్వ్ చేయలేదు. చూసుకోకపోయిన ఉంటే ఈ డ్రోన్ కూడా క్రాష్ అయ్యేది. మీకు తెలుసు కదా, ఆల్రెడీ షార్ట్ వీడియోలు చూసారు డ్రోన్ క్రాష్ అయింది అనేది. ఆ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎలా క్రాష్ అయింది అనేది. డ్రోన్ క్రాష్ అయితే మీరు వీడియో ఎలా తీసారని డౌట్ మీకు రావచ్చు. ఎలా అంటే మన అనుష్మన్ బ్రో 2 డ్రోన్లు తీసుకొచ్చారు. ఒకటి Air 3, రెండోది Air 2S. Air 3 క్రాష్ అయింది. అది కాస్ట్లీ డ్రోన్. అది క్రాష్ అవ్వడం చాలా బాధాకరంగా అనిపించింది. తర్వాత రెండోది Air 2S. అది మాత్రం మాకు చాలా యూజ్ అయింది. ఇక్కడ చూసుకుంటే మనకి ఒక అండర్ పాస్ అయితే అవుతుంది. ఒక నార్మల్ విలేజ్ రోడ్ కనెక్ట్ చేయడానికి ఒక అండర్ పాస్ అయితే అవుతుంది. ఈ కంప్లీట్ హైవేలో ఇలానే చాలా అండర్ పాస్లు అవుతున్నాయి. కొన్ని రైల్వే బ్రిడ్జెస్ అవుతున్నాయి, అలానే కొన్ని యానిమల్ అండర్ పాస్లు అవుతున్నాయి. అవన్నీ అవ్వటం వల్ల ఈ హైవేకి ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు. ఎలా అంటే మనకి ఈ హైవేలో మనం సెంటర్ అయితే మన వైజాగ్లో ఎంటర్ అయితే రాయపూర్ వరకు ఒకటే రోడ్డు ఉంటుంది. హ్యాపీగా జర్నీ అయితే జరిగిపోతుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు, ముందున మనకి హైవేలో ఒక ఎలక్ట్రిక్ టవర్ అయితే ఉంది. ఈ టవర్ని ఖచ్చితంగా మార్చేస్తారు. మార్చకపోతే చాలా కష్టం. చూసారుగా రోడ్డు మధ్యలో ఉంది. నేనైతే చూసి షాక్ అయ్యాను, రోడ్ మధ్యలో ఎలక్ట్రిక్ టవర్ ఉండడం ఏంటని చెప్పి. ఇంకా ఇక్కడ నుంచి మేమైతే ముందుకు వెళ్తాం. ముందుకు వెళ్ళి ఆ ముందు కూడా చాలా క్లియర్గా అబ్జర్వ్ అయితే చేయాలి ఇంకా ఎంతవరకు వర్క్ అయిందనేది. ఈ ప్యాకేజ్ 3 కంప్లీట్ అవ్వడానికి పెద్ద టైం ఏం పట్టదు. ఎందుకంటే ఈ రోడ్లో మనకి ఓన్లీ నార్మల్ బ్రిడ్జెస్ ఉన్నాయి, రైల్వే బ్రిడ్జెస్ ఏం లేవు. ఓన్లీ నార్మల్ బ్రిడ్జెస్ ఇంకా అండర్ పాస్లు ఉన్నాయి. అవి కంప్లీట్ అయ్యాయంటే ఈ ప్యాకేజ్ 2 కూడా కంప్లీట్ అయిపోతుంది. చాలా ఫాస్ట్గా వర్క్ అయితే అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా ఎంత ఫాస్ట్గా వర్క్ అవుతుంది అనేది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ కూడా ఒక అండర్ పాస్ ఉంది. మోస్ట్లీ ఇవి రోడ్ బ్రిడ్జెస్ ఉన్నాయి, రైల్వే బ్రిడ్జెస్ ఎక్కడ మనకు కనిపించలేదు ఈ రోడ్లో. ముందు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా ఒక అండర్ పాస్ అయితే ఉంది. ఆ అండర్ పాస్ నుంచి మన వెహికల్ వెళ్ళి ఇంకొక రోడ్లోకి వెళ్తుంది. అంటే లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళి మళ్ళీ మనం ఆ హైవేలో కంటిన్యూ అవుతున్నాం. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా రోడ్డు మొత్తం ఎలా ఉందో, మొత్తం ఇలానే ఉంది. ప్రస్తుతం ఈ వర్క్ అవుతుంది కాబట్టి మీరు ఎటు నుంచి వెళ్ళడం సేఫ్ అయితే కాదు. మధ్యలో ఎక్కడైనా ఆగిపోవాల్సి వస్తుంది. ఇంకొద్ది రోజులు అయితే ఈ హైవే ఇంకొంచెం వర్క్ అయిందంటే మనం చాలా హ్యాపీగా వెళ్ళొచ్చు.
నేను ఎందుకు వెళ్ళొద్దు అంటున్నా అంటే, ఒకవేళ మీరు వెళ్ళారంటే ఆ టైంలోని మనకి ఎక్కడైనా మనకి ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే ఎలాంటి హెల్ప్ అయితే ఉండదు, అక్కడ ఉండే వాళ్ళు హెల్ప్ చేస్తే తప్ప. ప్లస్ మనకి దారి మధ్యలో ఎక్కడ పెట్రోల్ బంకులు కనిపించో, ఇంకా మనకి ఏదైనా టైర్ పంక్చర్ అయినా లేకపోతే ఏవైనా టూల్స్ కావాలన్నా కూడా దొరికే ఛాన్సెస్ చాలా తక్కువ. సో ఈ రోడ్లో ఒకవేళ మీరు ట్రావెల్ చేద్దాం అనుకుంటే దాన్ని అవాయిడ్ చేయండి, అది చాలా బెటర్. వన్స్ ఈ హైవే కంప్లీట్ అయిందంటే నేను మీకు ఖచ్చితంగా చూపిస్తాను హైవే ఎలా అయిందనేది. అప్పుడు మీరు హ్యాపీగా ఈ రోడ్లో ట్రావెల్ చేయొచ్చు. ప్రస్తుతం మనం ప్యాకేజ్ 3లో చాలా హ్యాపీగా వెళ్ళొచ్చు, ఎందుకంటే ప్యాకేజ్ 3 కంప్లీట్ అయింది కాబట్టి. కంటకాపల్లి నుంచి జామి వరకు అంటే కొర్లం వరకు చాలా హ్యాపీగా రావచ్చు. కానీ కొర్లం నుంచి కిందకు వచ్చే మార్గం కొంచెం ఇబ్బందికరంగా ఉంది. మీరు జామి వరకు చాలా హ్యాపీగా వచ్చేయచ్చు. జామి దగ్గర ఉండే ఇంటర్చేంజ్ నుంచి మనమైతే బయటకు వచ్చేయచ్చు. ఎక్కడ చూసారా, ఇక్కడ కూడా ఒక అండర్ పాస్ ఉంది. మనకి ముందుకు వెళ్ళే రోడ్ అయితే లేదు, ఇక్కడ కొండను పడగొట్టి ఈ రోడ్ అయితే వేస్తున్నారు. ఈ రోడ్లో మాత్రం చాలామంది అనుకోవచ్చు గ్రీనరీ మొత్తం చెడగొడుతున్నారని చెప్పి. మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఒక మంచి రోడ్ అయితే ఉండాలి. లేదు ఉన్న రోడ్లోనే వెళ్దాం అనుకుంటే ప్రస్తుతం వెహికల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇలాంటి హైవేలు వేయకపోతే మన జర్నీ చాలా కష్టంగా ఉంటుంది. చాలామంది అనుకోవచ్చు గ్రీన్ బెల్ట్ని చెడగొట్టి ఈ రోడ్స్ వేస్తున్నారని చెప్పి. కానీ ఈ హైవే ఎలాంటి ఎన్విరాన్మెంట్ని చెడగొట్టకుండా రోడ్ అయితే వేస్తున్నారు. ఈ హైవే మొత్తం మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మంచి గ్రీనరీలో ఈ హైవే ఉంటుంది. ఈ హైవే నుంచి నాయిస్ పొల్యూషన్ రాకుండా నాయిస్ అబ్జర్వర్స్ పెడుతున్నారు. అలానే లైట్స్ నుంచి పొల్యూషన్ రాకుండా లైట్ పొల్యూషన్ కానీ లేదా అక్కడుండే యానిమల్ డిస్టర్బ్ అవ్వకుండా ఆ లైట్స్ని కూడా ప్రాపర్ డైరెక్షన్లో పెట్టి యానిమల్స్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తున్నారు. చూద్దాం వన్స్ ఈ హైవే కంప్లీట్ అయితే ఎలా ఉంటుందనేది. అండ్ కొన్ని చోట్ల అయితే ఒరిస్సాలో ముఖ్యంగా చెప్పుకుంటే టనల్స్ కూడా ఉంటున్నాయి. ఆ టనల్స్లోంచి మనం వెళ్తాం. ఆ టనల్స్ ఉండడం వల్ల అక్కడుండే ఎన్విరాన్మెంట్ కూడా పెద్దగా డ్యామేజ్ అయితే అవ్వదు. మీరు బాగా అబ్జర్వ్ చేయొచ్చు, లెఫ్ట్లో రైట్లో మంచి గ్రీనరీ అయితే ఉంది. ఇంకా మనం ముందుకు వెళ్తే ఇంకా గ్రీనరీ చాలా బాగుంటుంది. మన అంశుమన్ బ్రో ఉన్నారు కదా, ఆయన ఛానల్లో అయితే ఒరిస్సా ప్యాకేజ్, రాయ్పూర్ ప్యాకేజ్ అవన్నీ కవర్ చేశారు. అవి మీరు చూస్తే ఇంకా చాలా బాగుంటాయి. కొండల మధ్యలోంచి రోడ్డు ఉంటుంది, అటు ఇటు గ్రీనరీ ఉంటుంది. అది నేను డిస్క్రిప్షన్లో ఉంచుతాను లింక్, మీరు చూడండి, మీకే ఒక ఐడియా వస్తుంది. నేను కూడా కవర్ చేద్దాం అనుకున్నాను, బట్ నాకుండే బడ్జెట్కి మన ఆంధ్రాలో తిరగడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. అలాంటిది నేను ఇంకా ఒరిస్సా, ఛత్తీస్గఢ్ వెళ్ళానంటే చాలా ఎక్కువ బడ్జెట్ అయిపోతుంది. అందువల్ల నేను ఆలోచిస్తున్నాను. అండ్ నేను ఎంత కష్టపడి వీడియోస్ చేసినా పెద్దగా వ్యూస్ రావట్లేదు. అందువల్ల మనం కొంచెం బయటకు వెళ్ళడానికి ఆలోచిస్తున్నాం అంతే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ కూడా మనకి ఒక అండర్ పాస్ ఉంది. ఇంకా చాలా లాంగ్ బ్రిడ్జ్లో వస్తుంది. ఇక్కడైతే మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఇదంతా ఒక ఫ్లైఓవర్లో వస్తుంది. ఈ రైట్లో మీరు రోడ్ చూస్తున్నారు కదా, అది కనెక్టింగ్ రోడ్ విజయనగరంకి. ఆ రోడ్ని అండర్ పాస్ చేయడానికి ఆల్రెడీ ఒక అండర్ పాస్ కూడా మనం చూసాం. ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి టోటల్గా ఈ ఫ్లైఓవర్ లాంటిది కనబడుతుంది. ఇది మోస్ట్లీ అక్కడుండే యానిమల్స్ అన్నీ అటు ఇటు వెళ్ళడానికి ఒక అండర్ పాస్లా యూజ్ అయితే అవుతుంది. ఎందుకంటే ఈ హైవే వన్స్ కంప్లీట్గా వేస్తారంటే అక్కడుండే యానిమల్స్ రోడ్ క్రాస్ చేయడానికి చాలా ఇబ్బంది పడాలి. అలా ఇబ్బంది పడకుండా ఉండడానికే ఈ యానిమల్ అండర్ పాస్ వేస్తున్నారు. ఆవులు, గేదెలు, కుక్కలు, పందులు ఇవన్నీ ఈ రోడ్ క్రాస్ చేయడం చాలా కష్టం ఇలాంటి యానిమల్ అండర్ పాస్ లేకపోతే. మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్కమింగ్ వ్లాగ్లో. ఆ వ్లాగ్ ఎలా ఉంటుందంటే, మన ఆంధ్రాలో ఉండే 4 ప్యాకేజీలు ఉన్నాయి కదా, ఆ 4 ప్యాకేజీలు కలిపి ఒక వీడియోలో చూపిస్తాను. అందులో మీకు మన ఆలూరు నుంచి సబ్వరం వరకు రోడ్ని చూపిస్తాను ఎలా అయిందనేది. మొత్తం డ్రోన్ వ్యూలో అలానే రైట్ వ్యూలో కంప్లీట్గా చూపిస్తాను. ఇదంతా చాలా పెద్ద అండర్ పాస్. ఈ అండర్ పాస్లో నుంచే మనం ఇంకా వెళ్తున్నాం, చాలా పెద్దది. ఆ ముందు మనకి రోడ్ వర్క్ అయితే అయింది, మొత్తం తార్ రోడ్ అయితే వేశారు. ఇప్పుడు మనం ఇటు నుంచి అటువైపు వెళ్ళి ఆ పైకి ఎక్కి మన వెహికల్ నుంచి ముందుకు వెళ్ళడమే. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ముందున ఒక ట్రక్ అయితే వెళ్తుంది, కింద నుంచి మన కార్ అయితే వస్తుంది. మన డ్రోన్ అయితే మన కార్ కోసం వెయిటింగ్, వస్తుందా రావట్లేదు అనేది. కిందన చూసారు కదా లెఫ్ట్లో మన కార్ అయితే వస్తుంది. ఇప్పుడు పైకి వెళ్ళి జమ్మని వెళ్ళిపోవటమే. రోడ్డు బాగుంది కాబట్టి కొంచెం ఫాస్ట్గా వెళ్ళొచ్చు. ప్లస్ ఏంటంటే ప్రజెంట్ ఈ రోడ్లో ఎలాంటి వెహికల్స్ రావు, చాలా తక్కువ వెహికల్స్ వస్తాయి. యానిమల్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. ఎందుకు అంటే మీరు లెఫ్ట్లో రైట్లో అబ్జర్వ్ చేయొచ్చు, మొత్తం వాల్సే ఉన్నాయి. రోడ్ ఎంత బాగున్నా మేము 80కి దాటేది స్పీడ్ వెళ్ళలేదు, ఎందుకంటే ఎక్కడ రోడ్ ఎండ్ అవుతుంది అనేది మనకు తెలియదు కాబట్టి. ఇప్పుడు మీకు చాలా క్లియర్గా చూపిస్తాను చూడండి యానిమల్ అండర్ పాస్ ఎలా యూజ్ అవుతుంది అనేది. మీరు లెఫ్ట్లో అబ్జర్వ్ చేస్తారా, అక్కడ కొన్ని ఆవులు వెళ్తున్నాయి. ఆ కిందన అండర్ పాస్ ఉండడం వల్ల ఆ ఆవులు అటువైపు నుంచి ఇటువైపు వెళ్తున్నాయి.
ఒకవేళ అండర్ పాస్ లేకపోతే ఎలా వెళ్తాయి? వెళ్ళడం కష్టం కదా. అందువల్లే ఇలాంటి యాన్యువల్ అండర్ పాస్ అయితే వేస్తున్నారు. ఆ అండర్ పాస్ ప్రాపర్ కంప్లీట్ అవ్వడం వల్ల మేము కింద నుంచి వెళ్తున్నాం. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా రోడ్ ఎలా ఉందనేది. మొత్తం ధూళిగా ఉంది, కార్ మొత్తం ధూళి అయిపోయింది. రేపట్లో మీరు ఇంకా క్లియర్గా చూస్తారు వెహికల్ ఎంత దుమ్ము పట్టిపోయిందో, మొత్తం దుమ్ము ఎలా ఉందనేది. ఒకవేళ మేము బైక్ మీద వెళ్ళి ఉంటే కవర్ చేయడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా మొత్తం రోడ్ ఎలా అయిందనేది. ఇదంతా రోడ్ అయితే అయింది. ఇంకా లెఫ్ట్లో రైట్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, వాల్స్ కూడా కన్స్ట్రక్ట్ చేశారు. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే రైట్లో మనకి రోడ్ కొత్తగా ఉంటుంది, లెఫ్ట్లో రోడ్ కొంచెం పాతగా ఉంటుంది. అంటే ఈ రోడ్ రీసెంట్గా వేశారు, ఆ రోడ్ వేసి చాలా రోజులు అయింది. అందువల్ల మనకి రోడ్ అయితే కనిపిస్తుంది. కానీ చూడడానికి మాత్రం చాలా బాగుంది కదా. మా వెహికల్ కూడా జమ్ అని వెళ్తుంది, దాంతోపాటు డ్రోన్ కూడా వస్తుంది. సూపర్ కదా ఫ్రెండ్స్. ఇప్పటిదాకా మీరు వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం షేర్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు మనం ముందుకు వెళ్తాం చూడండి. ఈ రైట్లోంచి వెళ్ళాలి, అక్కడ ఫ్లై యాష్ ఫిల్ అయితే అవుతుంది. ముందున ట్రక్ ఉంది, అటు నుంచి బైక్ వస్తుంది. మొత్తం ఇలా ఫ్లై యాష్ ఫిల్ చేస్తారు. ఇక్కడ మళ్ళీ ఒక అండర్ పాస్ ఉంది చూసారా, ఈ అండర్ పాస్ వర్క్ అవుతుంది. ఆ ఫ్లై యాష్ ఫిల్ చేసి ఆ పైన మనకి ఈ సిమెంట్ రోడ్ అయితే వేస్తారు, దానిపైన తార్ రోడ్ వేస్తారు. వాటిలో కూడా మళ్ళీ చాలా లేయర్స్ ఉంటాయి. ఆ లేయర్స్ వేస్తేనే రోడ్ చాలా మనిగ్గా ఉంటుంది. మీరు లెఫ్ట్లో అబ్జర్వ్ చేస్తారా, ఆ వాటర్ బాడీ ఉంది, అది ఒక రివర్, చంపావతి రివర్. అలానే ఈ ముందు మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ చాలా పెద్ద ల్యాండ్ అక్విజిషన్ అయినట్టు ఉంది. ఇక్కడైతే ఒక ఇంటర్చేంజ్ రాబోతుంది. ఆ ఇంటర్చేంజ్ చాలా కొత్తగా ఉంటుంది. ఆ ఇంటర్చేంజ్ గురించి కూడా మనం తెలుసుకుందాం. మన కార్ చూసారా ఎలా వెళ్తుందో, చాలా ఫాస్ట్గా జమ్ అనుకుంటూ వెళ్తుంది. ఆ పక్కన చిన్న లోయలో ఉంది, అయినా మనం ముందుకు వెళ్తున్నాం. మీరు ముందు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఇక్కడ మాత్రం చాలా పెద్ద ల్యాండ్ అక్విజిషన్ అయ్యింది. ఇక్కడ సెమీక్లో ఇంటర్చేంజ్ అయితే రాబోతుంది. అది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అది మీకు ఎలా అనేది తొందరలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం మనకి మన స్టేట్ హైవే 133 గజపతినగరం నుంచి ఆంధ్ర విలేజ్ వరకు ఉంటుంది. ఆ స్టేట్ హైవేని రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవేని మెర్జ్ చేసే ఇంటర్చేంజ్ ఇది. ఇక్కడ ఇంటర్చేంజ్ రావడానికి ముఖ్య కారణం గజపతినగరం నుంచి మనం విశాఖపట్నం రావాలన్నా లేదా అటు రాయపూర్ వెళ్ళాలన్నా ఈజీ అవ్వడానికి ఇక్కడైతే ఒక ఇంటర్చేంజ్ ఇచ్చారు. మీరు అబ్జర్వ్ చేస్తున్నారా ఎలా ఉందో, చాలా డిఫరెంట్ ఉంటుంది. సెమీక్లోవ్ అంటే మన స్పైసెస్లో ఉంటుంది కదా లవంగం, ఆ సగం లవంగంలో ఉంటుంది. ఆ సెమీక్లోవ్ అనేది మనకి సగం లవంగం. తెలుగులో ఈజీగా చెప్తున్నాను మీకు గుర్తుండడానికి. లవంగం ఎలా ఉంటుంది, 4 పువ్వులా ఉంటుంది చుట్టూ. సేమ్ దీనికి కూడా అలానే ఉంటుంది, కానీ సగం కాబట్టి ఒకవైపు ఉంటుంది. ఫ్లైఓవర్ కంప్లీట్ అయ్యాక ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే మీకు ఇలాంటి ఫ్లైఓవర్ ఎక్కడైనా ఉంటే చూపిస్తాను. ఢిల్లీ సైడ్ ఉంటుంది, మీరు నా ఫ్లైట్ జర్నీ చూస్తే మీకు తెలుస్తుంది. అది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడొచ్చు. ఇంకా మనం ముందుకు వెళ్దాం. ముందుకు వెళ్ళి రోడ్ వరకు ఎంతవరకు అయిందని చూద్దాం. మీకు నేను చెప్పే కదా, మన కొర్లాం నుంచి జక్కువ వరకు ఈ రోడ్ అయితే ఉంటుంది. జక్కువ అంటే జక్కువ ఊర్లోకి అయితే ఈ హైవే వెళ్దు. జక్కువ ఒక ల్యాండ్ మార్క్లో ఉంది అంతే. ఆ ల్యాండ్ మార్క్కి ఒక 1 km పక్క నుంచి ఈ హైవే అయితే వెళ్తుంది. మీరు మ్యాప్లో చూడొచ్చు. మ్యాప్లో చూసినప్పుడు ఈ హైవేకి జక్కువకి అరౌండ్ ఒక 1 km డిస్టెన్స్ ఉంటుంది. మీరు చూశారు కదా ఒక ఇంటర్చేంజ్ అయితే, ఆ ఇంటర్చేంజ్ దగ్గరలోనే మెంటాడా విలేజ్ ఉంటుంది. ఇంకా మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో ఒక కామెంట్ చేయండి. ఏ ఊరు నుంచి చూస్తున్నారు అనేది మీ ఊరి పేరు కామెంట్ చేయండి. ఇక్కడ నుంచి రోడ్ అయితే చాలా బాగుంటుంది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ముందున కొండ కనిపిస్తుంది, మొత్తం ప్లెయిన్గా ఉంది. ఈ రోడ్డు మొత్తం అయింది అవ్వటం వల్ల మనం హ్యాపీగా వెళ్ళిపోతున్నాం. ఇలా మధ్యలో రోడ్ అయితే అయింది. మధ్యలో అండర్ పాస్లు ఉండడం వల్ల అక్కడ వర్క్ పెండింగ్ ఉంది. అవి మొత్తం కంప్లీట్ అయ్యాయంటే ఈ ప్యాకేజ్ 2 కూడా కంప్లీట్ అవుతుంది. ప్యాకేజ్ 1 మాత్రం కొంచెం డిఫికల్ట్ ఉంది. అది కూడా మీకు నేను రేపట్లో చూపిస్తాను. రేపైతే ఖచ్చితంగా 10:45 వ్లాగ్ వస్తుంది. ఈ వ్లాగ్ మాత్రం కొంచెం లేట్ అయింది. ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు, ఈ ముందున మనకి ఇంకా వేయలేదు, మొత్తం క్లోజ్ అయిపోయింది. మన దగ్గర డ్రోన్ లేకపోతే మనం ఇలానే అనుకుంటాం, కానీ డ్రోన్ ఉంది కాబట్టి ఆ డ్రోన్ ఎలా గాల్లోకి పంపించి ముందుకు దారి ఉంది లేదని చూస్తాం. ఆ డ్రోన్ గాల్లోకి వెళ్ళిన తర్వాత మాకు అర్థమైంది ముందు దారి ఉందని చెప్పి, కానీ ఆ దారి ఎలా ఉందో మనకు తెలియదు కదా. అందుకని మన డ్రోన్ ముందు పంపించి మనమైతే వెనకాతలు వెళ్ళాలి. ఇక్కడ చూడొచ్చు మొత్తం మట్టి రోడ్లో ఉంది, అయినా వెళ్ళొచ్చు అని చెప్పేసి మేమైతే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, మొత్తం బురదగా ఉంది రోడ్ అయితే. ఆ రోడ్లో వెళ్ళడం చాలా డిఫికల్ట్ అయింది, అయినా మొత్తానికి మేమైతే వెళ్ళిపోయాం. ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి మంచి రోడ్ అయితే ఉంది, ఆ రోడ్లోకి వెళ్ళి ముందుకు వెళ్ళడమే. ఇలాంటి రోడ్లోకి వెళ్ళి మేము చాలా కష్టపడి చాలా వీడియోస్ చేస్తున్నాం. నా అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవేలో చేసేటప్పుడైతే చాలా కష్టపడ్డాను, బట్ దానికి తగ్గ రీచ్ అయితే లేదు. దీనికైనా మంచి రీచ్ వస్తుందని కోరుకుంటున్నాను.
సో ప్లీజ్ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి. మన ఛానల్లోకి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేస్తే మనకి ఇంకా బేస్ అనేది పెరుగుతుంది, ఇంకా ఎక్కువ వీడియోస్ చేయాలన్నా ఎంతూజియాజం పెరుగుతుంది. సో చేస్తారనుకుంటున్నా. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కూడా కొన్ని అండర్ పాస్లు అవుతున్నాయి. ఇంకా ఆ ముందు మీరు అబ్జర్వ్ చేయొచ్చు, అక్కడ ఒక అండర్ పాస్ అవుతుంది. అది మొత్తం మంచి గ్రీనరీ ఉంది లెఫ్ట్లో రైట్లో. ఆ ముందునైతే మనకి మంచి పంట పొలాలు కనిపిస్తున్నాయి. మంచి గ్రీనరీగా ఉంటే మాత్రం చాలా బాగుంటుంది. ప్రజెంట్ మనకి ఎండాకాలం నడుస్తుంది కాబట్టి అంత గ్రీనరీ లేదు. వర్షాకాలంలో వస్తే సూపర్ గ్రీనరీ ఉంటుంది. కానీ ఈ వర్షాకాలంలో ఈ రోడ్లో వెళ్ళడం చాలా కష్టం వర్క్ జరుగుతున్నప్పుడు. ఇక్కడ చూస్తున్నారు కదా, రైట్లో అయితే లెవెలింగ్ వర్క్ జరుగుతుంది. ఇంకా ఇలా వర్క్ అయితే అవుతూనే ఉంది. కానీ మీరు వెనకాల ధూళి చూడొచ్చు వెళ్ళేస్తుందో. ఆ ధూళి లేవడం వల్ల చాలా డిఫికల్ట్ అయింది మాకైతే. కొన్ని చోట్ల లారీ వెనకాల వెళ్తే రోడ్డు కనిపించేది కాదు, అయినా అలానే మొత్తం కవర్ చేసాం. మీకు ప్యాకేజ్ 2 మొత్తం డ్రోన్ వ్యూలో చూపించాను. మనమైతే ఆల్మోస్ట్ జక్కువ దగ్గరకు వస్తాం. ఈ జక్కువ దగ్గర మనకి ఎలాంటి ఇంటర్చేంజ్ ఉండదు. అసలు ఆ జక్కువకు వెళ్ళని దారి ఉందో కూడా మాకైతే అర్థం కాలే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, లెఫ్ట్కి ఒక చిన్న దారి ఉంది. వన్స్ హైవే కంప్లీట్ అయిందంటే ఈ రోడ్డే ఉండకపోవచ్చు అనుకుంటున్నాను. ఓన్లీ మనకి డైరెక్ట్ హైవేనే ఉంటుంది. జక్కువ ఒక ల్యాండ్ మార్క్ తప్ప అక్కడ మనకి ఎలాంటి ఇంటర్చేంజ్ అయితే రావట్లేదు. మనకి గజపతినగరం వెళ్ళడానికి మాత్రమే ఇంటర్చేంజ్ అయితే ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నారా, ఒక అండర్ పాస్ అయితే ఉంది. అలా మనం కొంచెం ముందుకు వెళ్తే రైట్కి వే అయితే ఉంటుంది. ఆ వే ఎక్కడికి వెళ్తుందంటే జక్కువ ఊర్లోకి వెళ్తుంది. వన్స్ ఈ హైవే కంప్లీట్ అయిన తర్వాత మనకి ఒక క్లియర్ ఐడియా వస్తుంది జక్కువకు వెళ్ళడానికి ఏమైనా రూట్ ఉందో లేదనేది. మ్యాక్స్ జక్కువకు వెళ్ళడానికి అయితే రోడ్ అయితే ఉండదు. ఎందుకంటే మొత్తం మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా రోడ్ ఎలా ఉందో. ఒక అండర్ పాస్ మాత్రం ఉంది అటు నుంచి ఇటు వెళ్ళడానికి. అక్కడ రైట్కి వెళ్తుంది చూసారా, ఒక ట్రక్ అయితే వెళ్తుంది. అలా వెళ్తే జక్కువ వెళ్ళొచ్చు. కానీ మన టార్గెట్ ఏంటి, ఈ హైవేని మీకు చూపించడం. అందుకే నేను జక్కువ వైపు వెళ్ళలేదు. జక్కువ వైపు వెళ్లకుండా హైవే వైపు వెళ్ళిపోతున్నాను. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇంకొక అండర్ పాస్ వస్తుంది. అక్కడితో ప్యాకేజ్ 2 ఎండ్ అవుతుంది. ఆ ముందు చూసారా, మేము వెళ్తున్నప్పుడు దుమ్ము లేస్తుంది. అలానే ఒక ట్రక్ అయితే వస్తుంది ముందుకి. అప్పుడు మాత్రం నాకు మైండ్ పోయింది. ఎందుకంటే ముందున దారే కనిపించలేదు. అంత ధూళి గాల్లోకి లేస్తుంది. మరి మీరు లెఫ్ట్లో అబ్జర్వ్ చేయొచ్చు, ధూళి అలా పైకి వస్తుంది. ఆ వెనకతలో బైక్ వచ్చింది. ఈ అప్ మాత్రం చాలా స్టీప్గా ఉంది. ఎక్కడానికి మన టైర్లు జర 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 తిరుగుతూ ఎక్కుతున్నాయి. చాలా బాగుంది. మన సిట్రాన్ సీతలలో జర్నీ చేయడం చాలా బాగుంది. యాక్చువల్గా నేను హోండా అమేజ్లో వెళ్దాం అనుకున్నాను. కానీ హోండా అమేజ్కి దీంతో కంపేర్ చేస్తే కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ. ఒకళ్ళ కింద తగిలిందంటే చాలా ఇబ్బంది పడాలని చెప్పి ఈ వెహికల్ అయితే వెళ్ళాం. ఈ సిట్రాన్ C3 అయితే అస్సలు మైలేజ్ రావట్లేదు. ఒకసారి మీరు గెస్ట్ చేయండి, ఈ ట్రిప్కి వెళ్ళడానికి లేదా ఈ రోడ్ బ్లాక్ చేయడానికి మాకు ఎంత ఖర్చు అయి ఉంటుందో. ఓన్లీ ఫ్యూయల్కే చాలా ఎక్కువైంది. గెస్ట్ చేసి కామెంట్ చేయండి ఎంత అయి ఉండొచ్చో. అండ్ నేనైతే తొందరలోనే ఒక ట్రిప్ బ్లాగ్ చేస్తాను. అంటే ఈ ట్రిప్ బ్లాగ్ చేస్తాను. ఆ బ్లాగ్లో ఫ్యూయల్ ఎంత అయిందనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడితో ప్యాకేజ్ 2 అయితే ఎండ్ అవుతుంది. రేపటి బ్లాగ్లో మీరు ప్యాకేజ్ 1 చూస్తారు. ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళినా మనం జక్కువ వెళ్ళిపోవచ్చు. కానీ 1 కిలోమీటర్ ట్రావెల్ చేయాలి. ఇక్కడితో ప్యాకేజ్ 2 అయితే ఎండ్ అవుతుంది. రేపటి బ్లాగ్లో ప్యాకేజ్ 1 చూస్తారు. ఇక్కడితో ప్యాకేజ్ 1 స్టార్ట్ అవుతుంది కూడా. ప్యాకేజ్ 1 కంప్లీట్గా చూస్తారు. డ్రోన్ వ్యూలో సగం, రైడ్ వ్యూలో సగం. ఎందుకంటే తెలుసు కదా, మన డ్రోన్ క్రాష్ అయ్యింది. క్రాష్ అయిన తర్వాత ఒకటే డ్రోను ఎంతకైనా ఎగరేస్తాం. డ్రోన్లో బ్యాటరీలో ఛార్జింగ్ అవ్వదా, అయిపోయింది. అవ్వకపోవడం వల్ల మేము కవర్ చేయలేకపోయాం డ్రోన్తో. కానీ రైడ్ వ్యూలో చేసాం, అది కూడా మీరు చూడొచ్చు. సో నేనైతే ఈ వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. టేక్ కేర్, బాయ్.